తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు చేవెళ్ల బస్సు ప్రమాదం మరవకముందే తాజాగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విహారీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ బీరంగూడ నుంచి నెల్లూరు జిల్లా కొండాపురానికి విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాగానే బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. బస్సులో మంటలు వ్యాపిస్తూ ఉండగానే కేకలు వేస్తూ ప్రయాణికులు బస్సు నుండి ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులోని 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుండి ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు. చౌటుప్పల్ శివారులో టీ బ్రేక్ కోసం డ్రైవర్ బస్సును ఆపాడు. అక్కడి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సులో పొగలు, మంటలు వ్యాపించాయి. టీ బ్రేక్ కోసం బస్సును ఆపడం వల్ల ప్రయాణికులంతా మెలకువలో ఉన్నారు. దీంతో వారంతా ప్రాణాలు దక్కించుకోగలిగారు.